నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అష్టమి తిథికి చాలా చాలా ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉంది. అటు శుక్లపక్షం అవ్వచ్చు, బహుళపక్షం అవ్వచ్చు, రెండు పక్షాలలోనూ కూడా అష్టమి తిథిని చాలా అద్భుతంగా వినియోగించుకుంటారు. శుక్లపక్షాన్ని మాస దుర్గాష్టమిగా చేసుకుంటే, బహుళ పక్షాన్ని కాలాష్టమిగా చేసుకుంటారు. అంటే అష్టమి తిథికి అంత ప్రాముఖ్యతని ఖచ్చితంగా శాస్త్రం ఇచ్చింది అని అనుకోవచ్చు. మరి ఈ కాలాష్టమి, శనివారం అర్ధరాత్రి ఉండబోయేటటువంటి ఈ కాలాష్టమిని ఎట్లా వినియోగించుకోవచ్చు? తప్పకుండా. అంటే ఇక్కడ మనం కాలాష్టమి అనేది ముఖ్యంగా మనకి ఏంటంటే భయం ఉంటుంది. అష్టమి అంటే ఇంకా ఏదో అష్ట కష్టాలు పడతామేమో అని, ముహూర్తాలకి మాత్రమే అనుకుంటా కదా. రైట్. కానీ ఈ దేవతలు ఆరాధించడం వల్ల ఏంటంటే ఈ అష్ట కష్టాల నుంచి దూరం రావటం ఖచ్చితంగా మనకి ముఖ్యంగా ఈ ఆద్దంపతులు అమ్మవారిని ముందు సేవించాలి కాబట్టి ముందు ఆవిడకి స్థానం ఇచ్చాం మాస దుర్గాష్టమి అని. తర్వాత అయ్యవారిని సేవించాలి కాబట్టి మనం మాస కాలాష్టమి లేదా కాలభైరవాష్టమి, ఇలా మనము రెండో అష్టమిని బహుళాష్టమి చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. సో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనకి ఏదైనప్పటికీ కూడా ఈ కలియుగంలోకి వచ్చేప్పటికీ కాలస్వరూపులైన కాళికని కానీ కాలభైరవుని కానీ ఆరాధిస్తూ రావాలి అని చెప్పి. సో అది మనకి ప్రతి నెల ఆయన ఇస్తున్న అనుగ్రహం. ఖచ్చితంగా ఆయన ఉగ్ర రూపాన్ని చేసేసి ఆయన దూరం చేసేసుకుని అనవసరమైన కష్టాలు పడుతూ ఎందుకు వచ్చింది ఇది బాధ. సో కనుక ఖచ్చితంగా మనం కాశీని ఎలా పవిత్రంగా పూజిస్తున్నాము, సేవిస్తున్నాము, తరిస్తున్నాము, అదే రకంగా కాలభైరవుడు కూడా అంతే స్మరించాలి కదా. సో అందుకని కాలభైరవుడిని పూజించడంలో మనం ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. సో ఆ శ్రద్ధ ఎలా పెట్టాలి అంటే కనుక ఇక్కడ మనం అదే రోజు అంటే ఏదైతే ముఖ్యంగా ఎప్పుడైనా మీకు తామస దేవతలు ఎలాగైనా కూడా సాయంత్రాలే ఎక్కువ ఆరాధించాలి పగల కన్నా కూడా. సో అలా కాలభైరవుని కూడా మనం రాత్రి అంటే తిథి వచ్చేదాకా మీరు ఉండలేకపోయినా కనీసం ప్రదోష వేళ నుంచి శనివారం కలిసి వచ్చింది. శనివారానికి ఏమైనా ఉంటుందండి? శనివారం అష్టమి రావడానికి శనివారం అష్టమి అనేది ఖచ్చితంగా మనం కాలభైరవుడు ఆరాధనలో ప్రముఖ స్థానం వహిస్తుంది. సో శనివారం అమావాస్య అనేది, శనివారం అష్టమి అనేది, ఈ రెండు కూడా కాలభైరవుడిని ఆరాధించడానికి బాగా ఉపయోగం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే శనివారం అమావాస్య కూడా వస్తే ఒకవేళ శనిని కూడా మనకి ఎక్కువ ఉపయోగించుకున్నాం, అంటే శని అమావాస్య అంటారు కదా. రైట్. కనుక ముఖ్యంగా ఇక్కడ శనిపరమైన దోషాలు ఎవరు ఎదుర్కొంటున్నా కూడా నేను ఎక్కువ చెప్పేది కాళికాదేవిని కానీ కాలభైరవుని కానీ పూజించండి అని. సరే అన్ని ఎలాగో అది అలవాటైన వాళ్ళు అలా అలవాటు అవుతాం. బట్ కానీ ఇప్పుడున్న సంప్రదాయాల ప్రకారం అయితే కనుక ఖచ్చితంగా కాలభైరవుడు మనకి ఎక్కువ ఉపయోగపడటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక శనితో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఇప్పుడు కనుక మనం చెప్తే, అంటే అందరూ చేసుకోండి తప్పేం లేదు, కానీ ప్రత్యేకించి కనీసం అయితే కనుక కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవటం అనేది మంచిది, చేసుకోవాలి. రైట్. ఎందువల్లండి? ఎందుకంటే వాళ్ళకి అష్టమ శని అనేది కొంత వక్రగతి వల్ల ఏదైనప్పటికీ కూడా శని అయితే స్థానం మారట్లేదు, జస్ట్ చూపు మాత్రమే మారట్లేదు. రైట్. సో తర్వాత వచ్చేప్పటికి వృశ్చిక రాశి అనేది, తర్వాత మకరం, కుంభం, మీనం ఎలాగో ఉంటాయి. సో వీళ్ళు కనీసం అయితే తప్పకుండా చేసుకుంటే ఇంకా మంచిది. కానీ మన యొక్క కోరిక ఏంటంటే అసలు అందరూ చేసుకోవాలి. కరెక్ట్. సో వీళ్ళు ఇంకొద్దిగా ప్రత్యేకం. సో ఆ రకంగా చేసుకుంటే కనుక మంచి. ఎలా చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఆయన యొక్క ఏదైతే మంత్రం ఉంటుందో అది ఏంటి అంటే కనుక ఓం ఊం జూం బం కాలభైరవాయ నమః. హూం ఎరాల హూం ఉంది. తర్వాత జూం బం కాలభైరవాయ నమః. సింపుల్. ఇది 108 సార్లు కానీ 54 సార్లు కానీ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కాలభైరవుడికి వచ్చేప్పటికి ఏంటంటే మనం ఏమి నివేదన చేయాలి అంటే కనుక బెల్ల పానకం నివేదన చేయాలి.
చేస్తే అది ఖచ్చితంగా మంచి చేయటం అనేది ఉంటుంది. కాశీలో మనకు తెలుసు మద్యాన్ని కూడా ఆయనకి సమర్పిస్తూ ఉంటారు అని చెప్పి. అంటే ఇక్కడ మద్యం అనేది కూడా ఆయనకి మద్యపానోల్లాస ప్రియుడు అని చెప్పి ఆయనకి ఉంది, ఆయన నామాల్లో కూడా వస్తుంది. కానీ సరే బాగా క్రిటికల్ కండిషన్స్ లో ఒకవేళ మనకి ఆ ఎదురుగుండా జాతకాలు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి నేను చెప్తాను చేయండి అని. అయితే ఇవన్నీ ఏంటంటే మనకి మాంసం అనుకోండి, మద్యం అనుకోండి, ఇలాంటివన్నీ కూడా కొద్దిగా వేరే పద్ధతుల్లో కదా, వాటి నుంచి కొన్ని అవసరం బట్టి మనం స్వీకరించాం. మాంసం అంటే మరి గారెల్లో కూడా మాంసకృతులు ఉంటాయి, మనం వేరే ఒక టాపిక్ మీకు చెప్తారా? తప్పకుండా వివరంగా అయితే. సో ఇక్కడ మనం ఏంటంటే ఓకే అంటే ఇప్పుడు మా ఊర్లో ఒక డాక్టర్ గారు ఉండేవాళ్ళు, ఆయన ప్రాణం పోతుంది అనుకుంటేనే సెలైన్ పెట్టేవాడు. ఆయన సెలైన్ పెట్టాడంటే కేసు ఏదో క్రిటికల్ అని. సో అలా జాతకంలో బాగా సంక్లిష్టమైన పరిస్థితులు ఉంటేనే మనం కొన్ని ఆశ్రయించాలి. సో ఇక్కడ సామాన్య జనుల వరకు మాత్రం మనం బెల్లం పానకంతో సరిపెడదాం. రైట్. అయితే రాత్రి పెట్టమంటారా? రాత్రి ప్రదోష వాళ్ళ ఇష్టం. సప్తం ఉన్నప్పటికీ చెయ్యొచ్చు, స్పర్శ అనేది ఉంటుంది దాని తర్వాత. ఎలాగో తిథిలో 3 అంతులు గడిచిపోతే మనకి పర్వాలేదు. సో అందుకని అది ఒకవేళ కాదు మేము చేస్తాం ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు 9 దాటాగా చేస్తే మరీ మంచిది. చేసుకోండి, ఒప్పుకుంటే చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఏదైతే మంత్రం ఇచ్చామో ఆ మంత్రం 9 తర్వాత సాధన చేశారనుకోండి, అది కూడా వాళ్ళకి ఇంట్లో అవకాశం ఉంటే కనుక నల్ల పంచులు కానీ నల్ల బట్టలు కానీ ఉంటే, ఇప్పుడు అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళకైతే ఇంటి అక్కడక్కడ ఉండే ఉంటాయి. అవును. సో నల్ల బట్టలు లేని వాళ్ళు ఎవరంటే బాగా ఇష్టపడతారు కూడా. ఇప్పుడు సపోజ్ ఇవాళ రోజుల్లో మనం నల్ల ప్యాంట్ వేసుకుని పైన ఏదైనా ఉత్తరం వేసుకున్నా కూడా చేసుకోవచ్చు. సో ఆ రకంగా అయినా కూడా చేయొచ్చు. అది ఒకవేళ ఇన్ కేస్ మనం ఎప్పుడు కూడా ఒక స్విచ్ వర్డ్ అనేది ఇస్తాం. డెఫినెట్లీ ఇది కాని పక్షంలో మేము ఇది చేయలేమండి పూజ. కొంతమంది ఇళ్లలో నుండి ఒప్పుకోరు. కాలభైరవ ఆరాధన చేయడం ఏమిటి, మేము ఆ ఛానల్లో చూసాం అది చేయకూడదని చెప్పారు, ఇవి బాగా ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళ కోసం ఆల్టర్నేటివ్ గా. రైట్. సో దాన్ని మనం ఎలాగా వేరే ప్రత్యామ్నాయం ఏంటి అంటే కనుక ఖచ్చితంగా ఏదైతే కాలభైరవుడు ఉన్నాడో మనకి నరక బాధ నుంచి తప్పించేవాడు, తర్వాత మన కష్టాలని దూరం చేసేవాడు, తర్వాత ఆయన కాలవశాత్తు మనం చేసే ఏవైతే కర్మలు ఉన్నాయో పాప కర్మలు వాటి నుంచి మనకి సుఖాన్ని ప్రసాదించేవాడు కాబట్టి ప్యారడైజ్. స్వర్గం. సో ఆ ప్యారడైజ్ అనే పదాన్ని ఎవరి శక్తానుసారం వాళ్ళు జపిస్తే తప్పకుండా మంచి జరుగుతుంది. ఎన్నిసార్లు జపించమంటారు ప్యారడైజ్? 108. రైట్. ఇది కూడా అంతే. సో అది తర్వాత అవకాశం ఉంటే కనుక ఇదే ప్యారడైజ్ అనే పదాన్ని వాళ్ళు కాగితం మీద నల్ల పెన్నుతో రాసినా కూడా ఇంకొద్దిగా శీఘ్రంగా ఫలించడానికి. ఏం చేయాలి మరి ఆ కాగితాన్ని? రాయాలంతే. అంతే. ఏదైనా చిన్న నోట్ బుక్ లో వాళ్ళు చదివినట్టు అవుతుంది, 108 సార్లు రాసినట్టు అవుతుంది. రైట్. సో ఆ రకంగా అయితే ఇంకొద్దిగా తొందరగా పనిచేయడానికి కూడా అవకాశం. బ్యూటిఫుల్ అండి, మంచి ప్రత్యామ్నాయం చెప్పారు. డెఫినెట్ గా ఈ కష్టాలు భరించలేమో అనుకుంటే ఖచ్చితంగా నెలకు ఒక మారు వస్తూనే ఉంది బాబు. వినియోగించుకుంటే డెఫినెట్ గా. అందులో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఇది శనివారంతో వచ్చింది కాబట్టి ఇది ఇంకా అంతర్నీయం, పవర్ఫుల్ గా వస్తుంది. సో అలాంటివి ఖచ్చితంగా మనం జనాలకి అలర్ట్ చేయటం అనేది మీ రూపేణా జరుగుతుంది. వాళ్ళు కూడా మరి వాటిని సద్వినియోగం చేసుకుంటే బాగానే ఉంటుంది. డెఫినెట్లీ అలా సద్వినియోగం చేసుకోవాలనే మనవి చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే అండి.